ఈరోజు మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉన్నా సరే ఇంత మంచి ప్రోగ్రామ్ అనగానే ఆ ఫంక్షన్ వదిలేసి మనసుకి హత్తుకునే లాంటి ఒక ప్రోగ్రాంలో పాల్గొంటున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. నాగేంద్ర మా పార్టీకి ఎప్పటి నుంచో ప్రాణం ఇచ్చి కష్టపడే వ్యక్తి. ఎక్కడో దుబాయ్లో స్థిరపడినా సరే పార్టీ కోసం అక్కడ వదిలేసి ఫ్యామిలీని కూడా అక్కడే ఉంచేసి ఇక్కడికి వచ్చి పార్టీ కోసం కష్టపడుతూ ఉంటాడు. అతను సగం మనసంతా కూడా ఇక్కడ పార్టీ మీదే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తితో ఎప్పుడులాగే వాళ్ళ అమ్మాయి పెద్దమ్మాయి లాస్య బర్త్డేకి ఈరోజు ఒక స్టేట్లో నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. డెఫ్ అండ్ డమ్ పూర్ కిడ్స్ అందరినీ కూడా జూడియో ఒక మల్టీనేషనల్ బ్రాండ్లోకి తీసుకొచ్చి ఆ పుట్టినరోజు సందర్భంగా ఒక 1000 మందికి 2000 మందికి మీన్స్ అంగరంగ వైభవంగా భోజనాలు పెట్టేసి బలూన్స్ని పేల్చేసి కేకులు కట్ చేసి షాంపైన్స్ ఓపెన్ చేసేసి కాకుండా పేద ప్రజలకు ఉపయోగపడాలనే విధంగా డెఫ్ అండ్ డమ్ కిడ్స్ని అందరినీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్కి ఇక్కడ తీసుకొచ్చి కాకినాడలోనే అతిపెద్ద షోరూమ్ అయిన జూడియో షోరూమ్కి తీసుకొచ్చి వాళ్ళకి నచ్చిన బట్టల్ని వాళ్ళకి ఇప్పించడం అనేది నిజంగా హార్ట్ టచింగ్ మూమెంట్ ఇది. So I'm very proud to be part of this event and I really appreciate Nagendra for such an amazing initiative taken by the inspiration of our party president Pawan Kalyan. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు నాగేంద్ర రాజులూరు మండలంలో జనసేన పార్టీకి ఒక పిల్లర్ లాంటిటువంటి నాయకుడు. ఈరోజు వారు పెద్ద అమ్మాయి బర్త్డే సందర్భంగా మరి అందరూ పిల్లలకు చేసేటువంటి విధంగా కాకుండా మరి ఇప్పటి నుంచే వారికి సేవ అలవాటు చేయాలి, లేని వారికి అండగా ఉండాలనేటువంటిది ఒక అలవాటు చేయడం కోసం ఈరోజు వారి పెద్ద కుమార్తె బర్త్డే సందర్భంగా లేనటువంటి పిల్లలను కొంతమంది చాలామంది పేదవారు సంపన్న వర్గాలను చూసి అటువంటి బట్టలు వేసుకుంటే బాగుంటుంది, అటువంటి డ్రెస్ నాకు కూడా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఫీల్ అవుతూ ఉంటారు చిన్నపిల్లలు. అయితే అటువంటి చిన్నపిల్లల మనసు తెలుసుకుని రోజు సంపన్న వర్గాలు కట్టుకునేటువంటి బట్టలు లేని వారు కూడా కట్టుకోవాలనేటువంటి ఆలోచనతో ఒక 50 మంది పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ పిల్లలు ఏ విధంగా బట్టలు కట్టుకుంటారో ఆ స్థాయిలో ఈ జూడో షోరూమ్కి తీసుకొచ్చి ఈరోజు బట్టలు వారికి నచ్చిన బట్టలు కొనుక్కునే విధంగా ఇక్కడ మన నాగేంద్ర ఇక్కడ కార్యక్రమం చేయడానికి మరి చాలా సంతోషంగా ఉంది. అతను ఒక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పేదవారికి అండగా ఉండాలని పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తారో ఆ ఆశయాన్ని కొనసాగిస్తున్నటువంటి నాగేంద్రకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ పిల్లలకి ఇటువంటి ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేర్పితే రేపు రాబోయే రోజుల్లో ఒక ఆనాటి మదర్ తెరిసా ఏ విధంగా ఉన్నారో అలాగా అందరికీ పక్కవాడికి సేవ చేసేటువంటి గుణం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి ఎంపీ గారికి మరియు పెద్దలు మా బాబాన్నకి కూడా మనస్పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా పాప పుట్టినరోజుకి ప్రతి సంవత్సరం కూడా నేను ఈ పార్టీ ఇచ్చే డబ్బులతో ప్రతి సంవత్సరం పాప పేరు మీద ఏదో ఒక కార్యక్రమం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం మన రెడ్ క్రాస్కి సంబంధించినటువంటి డెఫ్ అండ్ డమ్ పిల్లలకి వాళ్ళే తీసుకొచ్చి ఒక పర్చేజ్ ఎక్స్పీరియన్స్ చేపిద్దాం, షోరూమ్ ఎలా ఉంటుందో చూపిద్దాం, వాళ్ళకి నచ్చిన బట్టలు నచ్చిన వస్తువులన్నీ కొనుక్కుంటారని చెప్పి ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారి ఆశయ స్ఫూర్తితో మాత్రమే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ముందుకు జరుగుతుంది. ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులకి, పార్టీ పెద్దలకు, ఎంపీ గారికి, బాబన్నయ్యకి, అందరికీ కూడా మిత్రులకి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా అలాగే జనసేన నాయకులు డేగల నాగేంద్ర అయితే తన కుమార్తె పుట్టినరోజు వేడుకలు అయితే ఇక్కడ ఏదైతే అంటే పుట్టినరోజు వేడుకలు అంటే సాధారణంగా అనాథాశ్రమంలో కూడా జరుపుకోవడం, అలాగే అనాథాశ్రమకు సహాయం చేయడం, లేదంటే ఇంటికాడ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపోవడం అన్నీ కూడా సర్వసాధారణంగా జరిగాయి. కానీ ఒక షాపింగ్ మాల్లోకి వెళ్తే అనేక భారం అవుతుంది. అలాగే షాపింగ్ మాల్లోకి ఎప్పుడు వెళ్ళనటువంటి అనాథులకి షాపింగ్ మాల్లోకి తీసుకుని వెళ్ళి తనకి ఎంత ఖర్చైనా సరే తన కుమార్తెకి జన్మదిన వేడుకల సందర్భంగా కూడా తనే ఈ విధంగా వినూత్న రీతిలో ఒక జన్మదిన వేడుకలు అయితే జరుపుకున్నారు నాగేంద్ర గారు. ప్రస్తుతం ఆయన ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలకు అనుగుణంగా అలాగే ప్రధానంగా ఇతరులకు సహాయం చేయమన్నారు.
అంటే అనేక రకాల సాయాలు అంటే అనాథాశ్రమంలో చేరుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ వినూత్న రీతిలో ఒక జుడియో వంటి షాపులో షాపింగ్ చేసుకున్నటువంటి వాళ్ళకి అంతా కూడా ఈ విధంగా చేయడం ఏ విధంగా ఎలా చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? అండి మనం ఈరోజు వచ్చిన పిల్లలు చూసినట్టయితే వాళ్ళందరూ కూడా డెఫరెంట్ అండి. మొత్తం ఏది ఒక బాధనైనా కష్టానైనా వ్యక్తపరచలేని జీవితంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందం చూసిన క్షణం అయితే మాత్రం ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పాలి, అది మా పిల్లలకి మంచి బ్లెస్సింగ్స్ అనే చెప్పాలి. ఇంకా పార్టీ నాయకుడిని అనుసరించి చేయగలిగిన చిన్నపాటి కార్యక్రమం మాత్రమేనండి. ఆయన శిఖరం, ఆయన ముందు చిన్న చిన్న గడ్డివాములు లాంటి వాళ్ళు మేమంతా కూడా. కానీ ఆయనలో ఉన్నటువంటి సేవా స్ఫూర్తి, ఆయన్ని చూసిన తర్వాత మేము నేర్చుకున్న విధానమే మా పిల్లలకు కూడా అందించాలనే స్ఫూర్తితో ఇదంతా చేస్తున్నాం. మీకు తెలిసిందే కదా, డిఎన్ఏ ఫౌండేషన్ నుంచి ఇప్పటి వరకు మేము అడాప్ట్ చేసుకున్నాం. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కదా, పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుకి ఒక అమ్మాయిని, అన్యువారు ఆడబడుచిన ఒక అమ్మాయిని మేము అడాప్ట్ చేసుకున్నాం. ఈ సంవత్సరం కాలం మొత్తం కూడా ఆవిడ బాగోగులన్నీ చూసాము. ఆ అమ్మాయికి మొన్నే సంబంధం చూసాము, మంచి ఏషియన్ పెయింట్స్లో వర్క్ చేస్తున్నాడు. పెళ్ళి కూడా బై గాడ్ గ్రేస్ సంబంధం మంచి ముహూర్తం అన్నీ కుదిరితే కనుక కళ్యాణ్ గారి పెళ్ళి పుట్టినరోజు టైంకే పెళ్ళి కూడా చేద్దాం అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాయండి. నథింగ్ న్యూ. అంటే ఈ సంవత్సరం ఎలా చేశారు? ప్రతి సంవత్సరం కూడా మీ అమ్మాయి జన్మదిన వేడుకలు ఎలాగ చేస్తున్నారు? ప్రతి సంవత్సరం ఇంతేనండి. లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ జీజీహెచ్లో హెవీ బాడీతో ఉన్న ఒక పర్సన్కి ఆపరేషన్ చేస్తే మా పాపతోనే పెన్ పవర్ మీడియా అనుకుంటాను, వాళ్ళు వచ్చి వాళ్ళ ద్వారానే చేసాము. దాని ముందు ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేసాము, హెల్త్కి సపోర్ట్ చేసాం. ప్రతి సంవత్సరం ఇంతేనండి. మా పాపకి పుట్టినరోజు వేడుక నలుగురు కూర్చుని ఎందుకు చేసుకోవడం కాదు, నలుగురితో కలిసి మనం వాళ్ళ ఆనందాన్ని పంచుకోవడం అనేది మా కాన్సెప్ట్ అండి. దాని గురించి ముందుకెళ్తున్నాం. అంటే నాగేంద్ర కన్నా అందరూ గోల్డ్ మెన్ కానీ అందరూ కూడా సుపరిచితులు మీరు అందరూ కూడా. ఈ పరిణామం ఎలా చూడాలంటే మీ కుటుంబ నేపథ్యం? అది నాకు గోల్డ్ అనేది మీకు తెలిసిందే కదా, అది ఒక హాబీగా అయిపోయింది. కానీ నా బిడ్డలకైనా సరే ఒక బంగారం లాంటి మనసు ఇవ్వాలనే సంకల్పంతో చేసిన సంకల్పమేనండి. నేను బంగారం వేసుకోవచ్చు కానీ వాళ్ళ బంగారం మనసు అయితే రేపు వాళ్ళు ఒక గెజెట్లో కూర్చుని ఒక సైన్ పెట్టి ఒక 10 మందికి అన్నం పెట్టే స్థాయికి రాగలిగితే అంతకంటే ఏం కావాలి చెప్పండి. అది ఆ సేవాస్ఫూర్తి రగిలించడం కోసం చిన్న ప్రయత్నం ఒక తండ్రిగా. మేడం చెప్పండి, అంటే కుటుంబ సభ్యులతో అందరూ జన్మదిన వేడుకలు జరుపుకుంటారు. అంటే పాపకి ఇలా అనాథలు ఈ విధంగా ఒక జూడియో లాంటి షాప్లో షాపింగ్ చేయించి వాళ్ళకి మంచి అనుభూతిని కల్పించడం ఎలా అనిపిస్తుంది? ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇలా జరుపుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళ పిల్లల్ని చూసి వాళ్ళ సంతోషాన్ని చూసి మేము చాలా బ్లెస్సెడ్గా ఫీల్ అయ్యాము. చాలా బాగుందండి ఈరోజు, చాలా గ్రేట్గా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇలా ఈ ఆలోచన తనకి మీరు చెప్పారా? ఆయన చెప్పారండి. సరే అన్నాం మేము అందరూ కూడా. ఎప్పుడు చేస్తూ ఉంటారు, ఇందులో కొత్త ఏమీ లేదు, ఎవ్రీ ఇయర్ జరిగితే. లాస్య నాయుడు ఉన్నారు, మాట్లాడుతాం. ఎలా అనిపిస్తుంది అంటే ప్రతి సంవత్సరం కూడా డాడీ మీకు వినూత్న రీతిలో చేస్తారు, ఈ సంవత్సరం చేసింది ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మిగతా పిల్లలు కూడా నా ఏజ్లో అలాగా ఫ్రీగా ఎక్స్పీరియన్స్ చేసి అలా షాపింగ్లోని నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మా డాడీ నా బర్త్డేకి అలాగా మిగతా పిల్లలకి అలా షాపింగ్ చేయించినందుకు నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే అనాథులకి చిన్నపిల్లలకి ఏదోటి పెట్టడం, చాక్లెట్లు ఇటువంటి ఇవ్వడమే మాత్రమే చూస్తుంటాం. కానీ ఈ విధంగా వాళ్ళకి షాపింగ్ చేసుకున్నారు, వాళ్ళందరూ పిల్లలతో మాట్లాడావా? మాట్లాడాను. వాళ్ళకి చాలా సంతోషంగా అనిపించింది. నాకు చెప్పారు, బ్లెస్ చేశారు. నాకు చాలా మంచిగా అనిపించింది. నాకు వాళ్ళు ఇప్పుడు కూడా ఇలా ఇటువంటి షాపింగ్కి వెళ్తామా వెళ్ళలేమా అనుకుంటుంటారు కదా వాళ్ళు, కానీ అలా కోరిక నెరవేర్చింది. ఓకే, ఇది చూడొచ్చు. అటువంటి చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా అటువంటి షాపులు ఇంటూ కనీసం అడుగు పెడతామా లేదా అనేది వాళ్ళంతా ఊహించలేని పరిస్థితి. అటువంటి అనాథ పిల్లలకి, డఫండమైన పిల్లలకైతే ఈ పుట్టినరోజు సందర్భంగా లాస్ట్ నాడు జన్మదినం పుట్టినరోజు సందర్భంగా అయితే ఈరోజు వాళ్ళకైతే వాళ్ళ కోరిక నెరవేర్చారు. ఆ షాపింగ్లో వెళ్ళి వాళ్ళ నచ్చినటువంటి దుస్తువులు తీసుకుని వాళ్ళకి భరించి ఈ విధంగా అయితే జన్మదిన వేడుకలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా జనసేన నాయకుడు డేగల నాగేంద్ర అయితే తమ పెద్ద కుమార్తె యొక్క జన్మదిన వేడుకలు ఈ విధంగా వినూత్న రీతిలో చేసి పలువురు మనల్ని అయితే పొందుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కున్న తాజా కెమెరాతో ప్రకాష్ RTV కాకినాడ నుంచి.